స్టోలెన్ వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ ఏ మొబైల్ అప్లికేషన్ని లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో బేసిక్గా ఈ స్టోలెన్ వెహికల్స్ డేటాబేస్కి ఈ అప్లికేషన్ కనెక్ట్ అయి ఉంటుంది. ఈ మొబైల్ యాప్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో వాళ్ళ సెల్ ఫోన్లో వాళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇట్ విల్ బి అవైలబుల్ ఫర్ ఆల్ ది పోలీస్ ఆఫీసర్స్ ఆఫ్ ది స్టేట్. ఇట్ హ్యాస్ టూ-వే అప్లికేషన్ ఇన్ ద సెన్స్, ఏదైనా వెహికల్ దొంగతనం జరిగితే వాళ్ళ పోలీస్ స్టేషన్ ఏరియాస్లో కన్సర్న్ పోలీస్ ఆఫీసరు ఆ మొబైల్ యాప్ ద్వారానే ఈ డేటాబేస్లో తన ఆ లాస్ట్ వెహికల్ యొక్క డీటెయిల్స్ అప్డేట్ చేయొచ్చు. అట్లాగే ఏదైనా సస్పెక్ట్ వెహికల్ చెకింగ్లో కానీ ఇంకా మిగతా చోట్ల కానీ అబాండన్డ్ వెహికల్స్ కానీ దొరికినప్పుడు, లేదా థీఫ్ దగ్గర మనకు రికవర్ చేసినప్పుడు కానీ, సస్పిషియస్ సర్కమ్స్టాన్సెస్లో వెహికల్ దొరికినప్పుడు కానీ మనం ఆ నంబర్స్ ఫీడ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ యాప్లో ఈ డేటాబేస్లోకి వెళ్ళి ఆన్లైన్ సెర్చ్ చేసి ఆ స్టోలెన్ వెహికల్స్ డేటాబేస్లో ఈ వెహికల్ డీటెయిల్స్కి అట్లా ఉన్నట్లయితే ఆ అప్లికేషన్ ద్వారా ఇమీడియట్గా తన సెల్ ఫోన్లో మళ్ళీ మెసేజ్ వస్తుంది అన్నట్లు. ఇట్లా రియల్ టైంలో ఈ స్టోలెన్ వెహికల్స్ని ట్రాక్ చేయడానికి, అట్లాగే డేటాబేస్ను అప్డేట్ చేయడానికి ఈ మొబైల్ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. దీనివల్ల నేరస్తుల్ని తొందరగా గుర్తించడానికి, అట్లాగే వెహికల్స్ ఎక్కడ అయితే అది లాస్ అయిందో ఆ పోలీస్ స్టేషన్కి ఇమీడియట్గా దాన్ని పంపించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పక్క కమిషనరేట్ ఏరియాలను, పక్క జిల్లాలను దొరికిన వెహికల్ ఎక్కడ ఆ వెహికల్ లాస్ట్ అయింది, ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయాలి అనేది పెద్ద సమస్యగా ఉంది. కాబట్టి ఇది లాస్ట్ అండ్ ఫౌండ్ వెహికల్స్ సంథింగ్ లైక్ ఏ మ్యాచింగ్ సిస్టమ్ అన్నట్లు. దీన్ని విరివిగా వినియోగించుకోవడం ద్వారా కేసులు డిటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది, అట్లాగే అఫెండర్స్ని పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ట్రాఫిక్లో ఉన్నటువంటి వారికి కూడా మన వెహికల్ చెకింగ్లో ట్రాఫిక్ పోలీస్ అధికారులు ఏదైనా అనుమానం వస్తే అతను ఆ కంప్యూటర్ వాడేటటువంటి వెహికల్ అది స్టోలెన్ వెహికలా లేక అతనికి సొంత వెహికల్ అనేది కూడా కనుక్కోవడానికి దీంట్లో అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్స్ కూడా ఈ డేటాబేస్లో సెర్చ్ చేయొచ్చు వాళ్ళ మొబైల్ ఫోన్ ద్వారా అన్నట్టు. సో దిస్ అప్లికేషన్ సిటీ పోలీస్ తరఫున మేము తయారు చేశాము. కాకపోతే అందరి డేటాబేస్ ఉంటే బాగుంటుంది, అందరికీ స్టేట్ వైడ్ దానికి అవకాశం ఇవ్వడం ద్వారా అందరూ దీన్ని వినియోగించుకోవచ్చు అని చెప్పేసి దీన్ని తెలంగాణ స్టేట్ పోలీస్ స్టోలెన్ వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ అని చెప్పేసి దీన్ని నేమ్ చేయడం జరిగింది. ఇట్స్ ఏ మొబైల్ యాప్ బేస్డ్ అప్లికేషన్. ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి సిటీలో ఉన్నటువంటి డేటాబేస్ మొత్తం కూడా లాస్ట్ వెహికల్స్ డేటాబేస్ అంతా కూడా దీన్ని కనెక్ట్ చేసాము. ఇప్పుడు ఇది మిగతా అధికారులకు దీన్ని ఓపెన్ అప్ చేయడం ద్వారా మనకి ఆల్రెడీ లాస్ట్ వెహికల్ డేటాబేస్లో ఏదైతే ఉందో మిగతా జిల్లాలది, తర్వాత సైబరాబాద్ కమిషనరేట్ది, దీంట్లో మనము అమాల్గమేట్ చేసుకొని ఒక సింగిల్ డేటాబేస్గా ఆపరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది.